సండే స్పెషల్ అయితే ఫస్ట్ బిర్యానీతో స్టార్ట్ చేశాను. ఇదైతే చికెన్ కర్రీ కాదు. నేను యాక్చువల్గా బిర్యానీ చాలా టైప్స్ చేస్తాను, కానీ ఇదైతే మాత్రం కర్రీలా చేసి దాన్ని బిర్యానీలో కలిపితే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఈ ఫ్లేవర్ అయితే మాత్రం. ఎప్పుడైనా కుదిరితే ఖచ్చితంగా ఇది ఎలా చేయాలని వ్లాగ్ షూట్ చేసి అయితే నేను పోస్ట్ చేస్తాను. బిర్యానీ దమ్ చేయడానికి అయితే ఇలా న్యూస్ పేపర్ పెట్టి దానిపైన కొంచెం వాటర్ చల్లి పెడితే మాత్రం మంచిగా చాలా బాగా కుక్ అవుద్ది. మళ్ళీ దానిపైన క్లాత్ కూడా వేయాలి. నేను ఇంకా ప్రాసెస్ అంతా ఏం చూపించలేదు. బిర్యానీ అయితే మాత్రం సూపర్గా దమ్ అయింది, చాలా బాగుంది టేస్ట్. ఇంకేంటంటే సండే అంటే అదొక ఫెస్టివల్ లాగే ఉంటుంది ఫుడ్కి అయితే మాత్రం. ఫుడ్ ఫెస్టివల్ లాగా మా ఇంట్లో చికెన్ కర్రీ చేశాను. దాని తర్వాత ఇది వచ్చేసి మటన్ టీరీ అనమాట. సో కర్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత సరదాగా కూర్చొని అందరం లంచ్ టైంకి హ్యాపీగా తినేస్తున్నాం అనమాట. సో వ్లాగ్ అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.